అందరికీ నమస్కారం. అందరికీ తెలంగాణ బిడ్డలందరికీ బోనాల పండుగ శుభాకాంక్షలు. ఒక ఆనవాయితీ లెక్క వస్తూనే ఉన్నాను నేను ఇక్కడికి. అమ్మవారి చల్లని చూపు ఎప్పుడు నా మీద ఉంది, నాతో పాటు మీ అందరి మీద ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అమ్మ ఆశీర్వాదాలు అందరికీ ఉండాలి, అందరూ చల్లగా ఉండాలని కోరుకుంటూ, బొట్టు పెట్టి బోనం మీద కాలు ఉన్న వాళ్ళు ఒకసారి చప్పట్లు కొడదాం. అమ్మవారి కోసం నా కోసం కాదు, అందరం ఒకసారి. బొట్టు పెట్టి బోనం మీద బోనం పెట్టాలే దేవత, తండ్రిలో మొక్కాలే దేవత, పిల్ల బాబలు కాపాడుకుంటూ కదిలి రావాలే దేవత, మా ఊరాలమ్మ దేవత. జోగులాంబ జేజమ్మ లష్కరుమ కాలమ్మ, తాళ్ళ తల్లి ఎల్లమ్మ ఎల్లమ్మ, ఈదుల దేవి ఎల్లమ్మ రమమ్మ, తాళ్ళ తల్లి ఎల్లమ్మ ఎల్లమ్మ, ఈదుల దేవి రమమ్మ రమమ్మ. థ్యాంక్ యూ సో మచ్. వచ్చే భక్తులకి చక్కగా అమ్మవారి అనుగ్రహం కోసం కొట్లాటలు లేకుండా చల్లగా అమ్మవారి మీద ధ్యాస పెట్టి ఎంతసేపు అమ్మని ధ్యానిస్తూ శ్రీమాత్రే అనుకుంటూ ఆ సింహవాహిని అమ్మవారిని దర్శించుకొని ఆమెని ఎంతో ఆనందదాయకంగా ఆమె అనుగ్రహం పొందాలని కోరుకుంటూ ఏర్పాట్లు కూడా బాగున్నాయి. కమిటీ వారు చాలా బాగా చూస్తున్నారు. ప్రతిసారి నేను వస్తాను. అమ్మవారి అనుగ్రహం ఈ ఆషాఢ మాసంలో కలగాలని, నెక్స్ట్ వర్షాలు కూడా సకాలంలో పడాలి, అందరికీ మంచి జరగాలని కోరుకుంటూ ఉన్నాను బాబు. శ్రీమాత్రన్ ఈ ఇయర్ ఇంకా చాలా బాగున్నాయి ఏర్పాట్లు. లాస్ట్ ఇయర్ తో పోలిస్తే ఇంకా ఇప్పుడు క్రౌడ్ అంతా కంట్రోల్ చేయడం కానీ అన్ని విధాలుగా బాగుంది. పోలీస్ శాఖ కూడా బాగా సపోర్ట్ చేస్తున్నట్టుగా ఉన్నారు. బాగుంది అన్ని విధాలుగా. డెవలప్మెంట్స్ బాగుంది. ఎవ్రీ ఇయర్ డెవలప్మెంట్. నేను 20 years ఇప్పుడు కాదు, 2 years కాదు, 20 years నుంచి వస్తున్నా. ఎవ్రీ ఇయర్ స్టెప్ బై స్టెప్ బాగానే అన్ని డెవలప్మెంట్స్ బాగుంది. అమ్మవారి దేవల అందరు బాగున్నారు, అందరు బాగుండాలి కూడా. అందరినీ అమ్మవారు ఇలాగే చల్లగా చూస్తూ, అందులో మమ్మల్ని మంచిగా చూస్తూ అందరు బాగుండాలని కోరుకుంటూ అందరికి హ్యాపీ బోనాలు. వచ్చే భక్తులకి ఏం లేదు, ఈ గోల్డ్ వేసుకొని వస్తున్నారు. అందరు కూడా చాలా జాగ్రత్తగా దాన్ని చూసుకుంటూ అందరితో కొంచెం అమ్మవారిని దర్శనం చేసుకుంటూ మంచిగా క్షేమంగా వెళ్ళి లాభంగా ఇంటికి చేరుకోవాలని కోరుకుంటున్నాను. ఇట్స్ లైక్ ఏది అనుకున్నా అది జరుగుతుంది. ఆల్ ఫుల్ఫిల్ అయిన విషెస్ అని చెప్పొచ్చు. లైక్ అమ్మవారికి అన్నము, పచ్చి పులుసు, బెల్లం అన్నం, కాయకూర అన్ని వండి లైక్ బోనం ని డెకరేట్ చేసి దాంట్లో పెడతాం అన్నమాట. మాది ప్రాపర్ ఇక్కడనే. మేము పాస్ట్ 70 years నుంచి ఓల్డ్ సిటీలోనే ఉంటాము. లైక్ ఐ కెన్ సే ఓపెన్లీ లైక్ ఓల్డ్ సిటీ is completely meant for old city Bonalu celebrations. It's like awesome. I request all people to come to old city during the Ashada Masam time to enjoy the view. దర్శనం అయిపోయింది. ఏమైనా ఇబ్బందిగా అనిపించింది? ఏం ఇబ్బంది కాదు. ఎన్ని ఇయర్స్ నుంచి 18 years నుంచి. అప్పటికి ఇప్పటికి మన తేడా అనిపించింది? చాలా డెవలప్మెంట్ ఫెసిలిటీస్ అనేది అదే. అంటే విఐపీస్ కి వేరుగా, కామన్ పర్సన్ కి వేరుగా ఏమన్నా అట్లా ఉంటది కదా. క్రౌడ్ ఎట్లా ఉంది అప్పటికి ఇప్పటికి? చాలా క్రౌడ్ పెరిగింది. ఫేమస్ అయ్యి మంచిగా జరిగింది. ఏమైనా ఇబ్బంది అనిపించింది? ఏం లేదు, అంత నార్మల్ ఉంది. ఎన్ని ఇయర్స్ నుంచి? మేము 16-17 years అయ్యింది. అప్పటికి ఇప్పటికి ఏమైనా తేడా అనిపించింది? చాలా తేడా ఉంది. ఏం తేడా? అంటే అందరికి సంలాయించడం మంచిగా ఉంది. ఏం లేదు, అంత మంచిగానే ఉంది. దర్శనం అర్ధగంటవి కాలే, ఒక 10 నిమిషాలు అయ్యింది అంతే. చిన్నప్పటి నుంచి వచ్చి మంచిగా ఉంది, చాలా మంచిగా ఉంది. మంచిగానే చేసినాం. 5 గంటలకు లేచి పరమాన్నం అంటే 5 గంటలకు లేచినాం. అంతా ఇంట్లో పని చేసుకొని ఇది చేయాలి. ఈ టైం వరకు అయ్యింది మొత్తం. ఎవ్రీ ఇయర్ అమ్మవారు అందరి కోరికలు తీరుస్తుంది, అందరిని సంతోషంగా పెడుతుంది. ఎన్విరాన్మెంట్ లో వచ్చే చేంజెస్ అన్ని మంచిగా ఇస్తుంది అమ్మవారు. అందరిని సంతోషంగా చూస్తుంది అమ్మవారు. బోనం అండి. బోనం అంటే ముఖ్యంగా భోజనం అన్నమాట. పరమాన్నం, కోయిగూర, బెల్లం, పెరుగు అంటే అన్ని చల్లనైన థింగ్స్ అన్నమాట. సో దాని వల్ల ఊరికి, మనుషులకి, అందరికి చలవ చేస్తుంది అమ్మవారు. ఊరు చల్లగా ఉండాలి, మనుషులు చల్లగా ఉండాలి, అందరు సంతోషంగా ఉండాలని అమ్మవారికి బోనం సమర్పించుకుంటాం. నేనైతే చిన్న ఉన్నప్పటి నుంచి, మేబీ 5 years నుంచి మా డాడీ ఇప్పుడు ఎవ్రీ ఇయర్ సంతోషాన్ని ఇస్తుంది అమ్మవారు.
ఒక్కరు కూడా మాణిక్ రావు గారికి ప్రతి ఒక్కరు కూడా ప్రత్యేకంగా ఈ సంవత్సరము ఆలయ చైర్మన్ శాలువతో సత్కరిస్తాను. శ్రీకోటి ప్రవీణ్ గారు కూడా చేపట్టు వారికి కూడా వదిలాల్సిందిగా పోలీసు వారి వైపు విజ్ఞప్తి చేస్తాను.